వారు కూడా చర్చ పెట్టడం జరిగింది. ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుము బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం, పోరాటాలు కూడా చేస్తాం. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ 8 పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, 2 పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకు వచ్చింది. ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర, బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ, పోరాటం చేసే దానిలో కానీ, కేంద్రం మెడలు వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు. తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది. ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది, పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది, బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది, ప్రజా పోరాటాలు కూడా, ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి. మధ్యలో ఎన్నికలు వచ్చినాయనుకోండి, స్థానిక ఎన్నికలు, సాంస్కృతిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా. అందుకే దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్. విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్. వచ్చే ఏప్రిల్ 27 దాకా, అంటే 2026 ఏప్రిల్ 27 దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే 4-5 రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత కమిటీలు, వివిధ బృందాలు ఎవరెవరు ఏం పని చేయబోతా ఉన్నారు, ఏ రకంగా ఈ రజతోత్సవ నిర్వహణలో పాల్పంచుకోబోతా ఉన్నారు, సంస్థాగత నిర్మాణంలో ఏ రకంగా మరి ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా వివరంగా. అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం. థ్యాంక్ యూ. వాళ్ళు అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారు బ్రదర్. ఇప్పుడు దాని గురించి అసెంబ్లీ పెడతానికి భయపడుతున్నారు కదా. కేసీఆర్ గారు పార్టీ ఇప్పటిదాకా ఈ గత 14 నెలలుగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో మొన్న రైతు స్థితిగతుల అధ్యయనానికి ఒక కమిటీ ఏదైతే తీసుకున్నామో వారు చక్కగా పనిచేస్తున్నారు, జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇంకోవైపు రైతు దీక్షల పేరిట ఇప్పటికే 6 చోట్ల 6 వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు పెద్ద ఎత్తున పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఆ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపుతున్న చొరవను, మరి రైతుల కోసం పడుతున్న తపనను కేసీఆర్ గారు అభినందించారు, కొనసాగించమని చెప్పి కూడా ఆదేశించారు. కాకపోతే కేవలం రైతు సమస్యలే కాకుండా కార్మిక వర్గాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మహిళా దినోత్సవం రాబోతా ఉన్నది. మరి మహిళల్ని ఈ ప్రభుత్వం చేసిన మోసం, జనగణన కులగణన పేరుతో బీసీలను ఈ ప్రభుత్వం వంచిన విషయం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. అందుకే కొన్ని చెప్పాను, కొన్ని చెప్పలేదు. కానీ చాలా విషయాలు, దాదాపు 30 మంది వక్తలు మాట్లాడారు, 4.5 గంటల సమావేశం. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో బహుశా ఈరోజు మీ పేపర్లో రాని సమస్యలు కూడా అక్కడ చర్చకు వచ్చినాయి. కాబట్టి అన్ని విషయాలు కూడా కూలంకషంగా మాట్లాడడం జరిగింది. మేము అడిగింది ఏంది, ఒక్క నిమిషం, మేము అడిగింది మీరు చేసిన కులగణన తప్పుల తడక రీసర్వే చేయండి అన్నాం. మళ్ళీ ఒక పరిహాసం మాదిరిగా, ఒక జోకులాగా. ఎంత సిల్లి అండి, నాకు అర్థం కాదు. అసలు కామన్ సెన్స్ ఉందా ముఖ్యమంత్రికి? అసలు ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాట అనంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నా కులం లేదా? నాది ఏం తెలుసుకునేది? కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవ్వుతూనే ఉన్నాడు నా మీద, ఏం కేసు పెట్టాలని. నా గురించి తెలియదు ఏముంది ఆయనకు? ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ నడితే ఆయన ముఖాన కొడతాడు. నేనేమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయొద్దు. ముఖ్యమంత్రి అంటోడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు. నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు. నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు. ఇంకొక మాట, ఇవాళ చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు, ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుందని ఎలక్షన్ల ముందు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయి లేదా? ఆ రోజు
అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడొచ్చు, బీసీలను మోసం చేయొచ్చు. ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ పరంగా ఇస్తా. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మొత్తం